బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ పోలింగ్ నమోదైంది. పోలింగ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్లు రికార్డు సృష్టించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో 90.91% పోలింగ్ నమోదైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్ అని అధికారులు అంటున్నారు. ఇక రెండో స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 89.89% పోలింగ్ నమోదైంది. భారీ ఓటింగ్ లో కుప్పం నియోజకవర్గం 3వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో 89.88% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలో 63.32% ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేకపోవడంతో తిరుపతిలో పోలింగ్ తగ్గిందని రాజకీయ పక్షాలు అంటున్నాయి. అత్యల్పంగా విశాఖ సౌత్, విశాఖ నార్త్, పాడేరు నియోజకవర్గాలు ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. ఇక ఏపీలో మనం చూసినట్లయితే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లుగా కూడా మనకి వెల్లడవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇప్పటికే మనం చూసినట్లయితే ఇంతకుముందు 2019తో పోల్చుకుంటే కూడా ఇప్పుడు అత్యల్పంగా ఎక్కువ శాతం పోలింగ్ అయితే నమోదైంది అని కూడా మనకి వెల్లడిస్తూ వస్తున్నారు. దీనికి కారణం అంటే ఇటు వైసీపీ వాళ్ళ చేసిన అభివృద్ధి కారణం కావచ్చా, లేదంటే ఇటు టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన సూపర్ 6 కావచ్చు, లేదా మేనిఫెస్టో వల్ల ఈ ప్రభావం ఏమన్నా చూపించబోతోందా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు కూడా మనం పోలింగ్ రోజును చూసుకున్నట్లయితే ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరున్నారు. అప్పుడే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలు వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి పోలింగ్ శాతాలను కూడా బహిర్గతం చేసింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 80.66% పోలింగ్ నమోదైంది. అది పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకొని 81.65%గా ఎన్నికల కమిషన్ పేర్కొనడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధిక స్థాయిలో 90.91% పోలింగ్ నమోదైంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఈ పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు కావటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ప్రధానంగా ఈ దర్శిలో 90.91% పోలింగ్ నమోదు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైందనే చెప్పాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి దాంట్లో రెండో స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అందులో 89.89% పోలింగ్ నమోదైంది. భారీ ఓటింగ్ లో కుప్పం నియోజకవర్గం 3వ స్థానంలో ఉందని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డేటాలో చాలా స్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కీలక అధినేత. దాంతో పాటు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ క్యాంపైనర్ గా ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగించారు. ఈ కుప్పంలో 89.88% పోలింగ్ నమోదు చేసుకొని రాష్ట్రంలో 3వ అత్యంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనటువంటి నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక తిరుపతి అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేకపోవడంతోనే తిరుపతిలో పోలింగ్ శాతం తగ్గిందని రాజకీయ పక్షాలు కూడా అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అత్యల్పంగా విశాఖ సౌత్, విశాఖ నార్త్, పాడేరు నియోజకవర్గాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలి నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కూడా విశాఖ జిల్లాకు సంబంధించి పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతూ వచ్చింది. గంటకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ విశాఖ జిల్లాకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో
పోలింగ్ శాతం పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా చివరి వరకు అంటే సాయంత్రం 6 గంటల పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా చాలా తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇతర పార్లమెంట్ల వారీగా మనం గనక ఈ పోలింగ్ శాతాలను పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70.20% పోలింగ్ నమోదైంది. అనకాపల్లి జిల్లాలో 83.84% పోలింగ్ నమోదైంది. అనంతపురంలో 81.08%, అన్నమయ్యలో 77.83%, బాపట్లలో 85.15%, చిత్తూరులో 87.9%, అంబేద్కర్ కోనసీమలో 83.84%, ఈస్ట్ గోదావరిలో 80.93%, ఏలూరులో 83.67%, గుంటూరు జిల్లాలో 78.81%, కాకినాడ 80.31%, కృష్ణా 84.05%, కర్నూలు 76.42%, నంద్యాల 82.09%, నరసరావుపేట 79.36%, పల్నాడు 85.65%, పార్వతీపురం మన్యం 77.10%, ప్రకాశం 87.09%, పొట్టి శ్రీరాములు నెల్లూరు 79.63%, సత్యసాయి జిల్లాలో 84.63%, శ్రీకాకుళం 75.59%, తిరుపతి 78.63%, విశాఖపట్నం 70.3%, విజయనగరం 81.33%, వెస్ట్ గోదావరి 82.59%, చివరిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 79.58% పోలింగ్ నమోదైనట్లు కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం ప్రకటించింది. లహరి. ఎస్ రామకృష్ణ, ఇక్కడ కొన్ని చోట్ల గొడవలు కారణంగా అభ్యర్థులు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. మరికొన్ని చోట్ల అసలు 50% అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకోలేదు. మరి అలాంటి చోట్ల ఏమైనా రీపోలింగ్ కి ఏమైనా అవకాశం ఏదైనా ఉందా? ప్రస్తుతం అయితే ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. కొన్ని చోట్ల పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఆ పగిలిపోయినటువంటి ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంలను అమర్చి పోలింగ్ అయితే కొనసాగించారు. అప్పటి వరకు పోలింగ్ జరిగి పగిలిపోయినటువంటి ఈవీఎంలో డేటా మాత్రం ఎక్కడికి పోదని సాంకేతిక నిపుణులు చాలా స్పష్టంగా చెప్పడంతో పాత ఈవీఎంలో డేటా కొత్త ఈవీఎంల ద్వారా నిర్వహించినటువంటి పోలింగ్ డేటా మొత్తం కలిపి కౌంటింగ్ రోజు మొత్తం కలిపి ఓట్లను లెక్కించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ రీపోలింగ్ జరిగేందుకు అవకాశం లేదని, రీపోలింగ్ ఏమీ లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎన్నికలు జరిగినటువంటి రోజున చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘర్షణల కారణంగా చాలా మంది ఓటర్లు కూడా భయభ్రాంతులకు గురై ఓటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు కూడా కొంత జంకినటువంటి పరిస్థితి అయితే పోలింగ్ రోజున చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైన సందర్భం నుండి కూడా బయట వాతావరణం ఘర్షణ పూరితంగా ఉండటంతో అటు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి ఘర్షణలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటిని చూసి వాళ్ళంతా కూడా భయాందోళన చెంది చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేసేందుకు భయపడినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు దూరమయ్యారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజీ తగ్గిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.